స్టార్ హీరోయిన్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇప్పుడు తన కెరీర్ లో మరో కొత్త అడుగు వేయబోతున్నారనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. నటిగా, నిర్మాతగా తనను తాను నిరూపించుకున్న ఆమె త్వరలోనే దర్శకురాలిగా మెగాఫోన్ పట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. సమంత స్వయంగా ఓ అందమైన ప్రేమ కథను సిద్ధం చేసుకున్నారట. ఈ స్టోరీతోనే ఆమె దర్శకత్వంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది యువ నటీనటులతో ఈ ప్రాజెక్టు గురించి చర్చలు కూడా జరిపినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని కూడా ఆమె తన సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవలే శుభం అనే హారర్ కామెడీ చిత్రంతో సమంత నిర్మాతగా మారింది. ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టి నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా 3 కీలక విభాగాల్లో తన ప్రతిభను చాటబోతున్నారు. ఇక టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వంటి వెబ్ సిరీస్లతో జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు అందుకున్న సమంత దర్శకురాలిగా ఏ మేరకు రాణిస్తారో చూడాలని ఆమె అభిమానులు, అలాగే సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్, కోలీవుడ్ అనే భేదాలను చెరిపేసి కేవలం తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్న నటి సమంత. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేశావే సినిమాతో సమంత తెలుగు ప్రేక్షకులను పలకరించింది. జెస్సీ పాత్రలో ఆమె చూపించిన అభినయం, అమాయకత్వం యువతను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది వంటి వరుస విజయాలతో ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. మనం, రంగస్థలం, మజిలీ, ఓ బేబీ వంటి చిత్రాలు ఆమె నటనకు మరో నిదర్శనంగా నిలిచాయి. తమిళంలోనూ తేరి, మెర్సల్ వంటి పెద్ద చిత్రాల్లో భాగమై తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారామె. హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సమంత ఇండస్ట్రీలో ఒక ఆదర్శ జంటగా నిలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వారిద్దరి మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అటు నాగచైతన్య శోభితను వివాహం చేసుకోగా సమంత మాత్రం ఒంటరిగానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కొంతకాలం పాటు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడిన సమంత సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. ఈ దశలో ఆమె చూపించిన ధైర్యం, పోరాట పటిమ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. ఇప్పుడు ఆ వ్యాధి నుంచి కోలుకొని మళ్లీ సినిమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్లపై దృష్టి పెట్టి కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా సమంత ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక సినిమాలను తగ్గించేయాలని ఆమె భావిస్తోంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు చెప్పిన సమంత ఇప్పుడు తన జీవితంలో శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారామె. గతంలో మాదిరిగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండకుండా తన శరీరం చెప్పే మాట విని తక్కువ సంఖ్యలో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అయితే ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా నాణ్యతలో మాత్రం రాజీ పడనని, ప్రేక్షకుల మనసుకు నచ్చే కథలనే ఎంచుకుంటానని వెల్లడించారామె. ఇక తన అభినయంతో ప్రేక్షకులను వలరించిన సమంత నిర్మాతగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంది. తాజాగా ఆమె మరో కొత్త ప్రయోగం చేయబోతున్నట్టు సమాచారం. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సమంత త్వరలోనే దర్శకురాలిగా మారనుందట. ఈ ప్రాజెక్టు కోసం కథను కూడా సిద్ధం చేసిందని చెబుతున్నారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో సమంత సినిమాలు నిర్మిస్తున్నారు. నిర్మాతగా శుభం అనే చిత్రాన్ని తీయగా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు దర్శకురాలిగా కూడా సమంత తన ప్రతిభను చాటుతుందా అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఇప్పటి వరకు నటిగా, నిర్మాతగా డ్యూయల్ రోల్ పోషించిన సమంత ఇప్పుడు మెగా ఫోన్ పట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు నటిగా, నిర్మాతగా సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఎంటర్‌ప్రెన్యూర్‌గా సమంత అనేక రంగాల్లో రాణిస్తోంది. చాలా సంస్థల్లో పెట్టుబడులు పెట్టి కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. ఇంత బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు దర్శకురాలిగా మారాలని నిర్ణయించుకోవడం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఓ కథను సిద్ధం చేసుకుందని, త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి. తన సొంత బ్యానర్ పై అందరూ కొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అంటే ఈ సినిమాకు నిర్మాత, డైరెక్టర్ సమంతనే అన్నమాట. అయితే ఈ వార్త నిజమా కాదా అన్నది తేలాల్సి ఉంది.